హలో నమస్తే అండి, వెల్కమ్ టు అన్నా కుస్మా కిచెన్. ఈరోజు మన కిచెన్లో చేయబోయే రెసిపీ అండి మిగిలిన ఉప్మాతో బోండాలు చేయించబోతున్నానండి. ఉదయం చేసిన ఉప్మా వేస్ట్ అవ్వకుండా ఇలా బోండాలు చేయించండి. మిగిలిన ఉప్మా తినమంటే ఇలా సాయంత్రం తినమంటే ఎవరూ తినరు. ఇలా బోండాలు చేసి పెట్టండి, వేడి వేడిగా లాగిచ్చేస్తారండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి ఇలా చేసి పెట్టారంటే మిగిలిన ఉప్మా ప్రతిసారి మీ ఇంట్లో ఇలానే చేయమంటారండి. ఎంతో రుచిగా ఉండే ఈ బోండాలు ఎలా చేయాలి, ఏమేమి కావాలో చూడండి. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇది మిగిలిన ఉప్మా అండి, ఉదయం చేసిందండి. ఇలాగ ఉన్న ఉప్మా వేస్ట్ అవ్వకుండా చక్కగా బోండాలు తింటే సూపర్గా తినేస్తారండి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఒక ప్లేట్లో తీసుకున్నానండి. ఇలా ప్లేట్లో తీసుకున్న తర్వాత ఉప్మా అనేది ఉండలు లేకుండా స్మాష్ చేసుకోండి. చూడండి ఎలా స్మాష్ చేస్తున్నానో. ఇలా స్మాష్ చేసేసి మీకు కావాల్సిన సైజులో బోండాలా చేయండి. ఇంకా దీనిలో ఏ సాల్ట్ కూడా కలపక్కర్లేదండి. బోండాలు అనేది బాల్స్ చేసేటప్పుడు చాలా టైట్గా చుట్టుకోండి, అప్పుడే బాండీలో వేస్తే లీక్ అవ్వకుండా ఉంటాయండి. చూడండి నేను ఈ సైజులో చేసుకున్నానండి. మిగిలినన్నీ కూడా ఇలా చేసేసి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు పిండిని ప్రిపేర్ చేసుకుందామండి. ఒక బౌల్ తీసేసుకొని 1 కప్పు శనగపిండి తీసుకున్నానండి. ఒక 2 స్పూన్స్ బియ్యం పిండి తీసుకున్నానండి. క్రిస్పీనెస్ కోసం సాల్ట్ వేసుకున్నానండి సరిపడినంత. దీనిలోనే ఉప్పు కారం సరిపడినంత వేసుకోవడం అండి. గరం మసాలా వేసానండి. చాలా టేస్టీగా ఉంటాయండి ప్రాసెస్లో చేస్తే. ఇవన్నీ కూడా ఒకసారి మిక్స్ చేసేసుకొని కొంచెం పసుపు వేసుకున్నానండి కలర్ కోసం. ఇదంతా కూడా ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకొని వాటర్తో కలుపుకోవాలండి. వాటర్ అనేది ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోండి. చూడండి ఎలా మిక్స్ చేస్తున్నానో, ఉండలు లేకుండా పిండి అనేది రిబ్బర్ కన్సిస్టెన్సీలో ఉండేటట్టు కలుపుకోండి. కరెక్ట్గా బ్యాటర్ అదేనండి. చూడండి ఎలా కలుపుతున్నానో. పిండి చూడండి ఇలా ఉంటే సరిపోతుందండి. దీనిలోనే వంట సోడా అండి, బేకింగ్ పౌడర్ అంటారు కదండి, అదండి 1 స్పూన్ వేసానండి. 1 స్పూన్ కన్నా కూడా తక్కువగానే వేసుకుని దీనివల్ల బోండాలు అనేది సాఫ్ట్గా వస్తాయండి. చూడండి స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని ఆయిల్ అనేది బాగా కాగాలండి. కాగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అలా వేస్తే పొంగు తీయండి. ఆయిల్ బాగా వేగితే, ఆయిల్ కనుక కాగకుండా వేస్తే కనుక ఆయిల్ బాగా పీల్చేస్తుందండి. బోండాలు కూడా పొంగినట్టుగా రావండి, సాఫ్ట్గా వస్తాయి. చూడండి పిండిలో డిప్ చేసేసి ఇలా ఒక్కొక్కటి వేసేయండి. ఎన్ని పడితే అన్ని వేయండి. ఒకేసారి ఎక్కువ వేసుకున్నారంటే ఫ్రై చేయడం చాలా కష్టం అండి. చూడండి ఇలా వేసినవి ఒకేసారి తిప్పకుండా, వెంటనే తిప్పకుండా ఒకవైపు ఫ్రై అయిపోయిన తర్వాత రెండో వైపుకి తిప్పుకోవాలండి. చూడండి ఈ కలర్ వస్తే చాలండి. ఇలా వచ్చినవి డిష్ అవుట్ చేసుకోవడమేనండి. మళ్ళీ రెండోగా వేసుకునేటప్పుడు ఆయిల్ కాగిన తర్వాతనే వేసుకోండి. చూడండి ఇలా కాగినవి డిష్ అవుట్ చేసుకోవడమేనండి. వేడిగా తిన్నారండి, వదిలిపెట్టరండి. ఇలా చేస్తే మాత్రం పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టంగా తింటారండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. ఇవి కనుక చేశారంటే, ఉప్మాతో చేశారంటే ఎవ్వరూ నమ్మరండి. ఇవి నేను కొబ్బరి చట్నీతోటి, అల్లం చట్నీతో సర్వ్ చేశానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయండి. ఉప్మా మీరు ప్రతిసారి ఇలానే చేయమంటారండి మీ ఇంట్లో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో వీడియోల కోసం పక్కనున్న బెల్ బటన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.